మీ వల్లే అబద్ధాలు వెళ్తున్నాయి, మీ వల్లే కన్నీళ్ళు వస్తున్నాయి. ఆపండి, కన్నీళ్ళు పెట్టించడం ఆపండి. దేవుళ్ళు ఉంటే కూడా కన్నీళ్ళు ఏంటండి? సైతాను అపవాది కన్నీళ్ళు పెట్టిస్తుంది, ఆర్థికంగా తగ్గించి ఏమీ లేకుండా దూషించి మనుషులతో అంటే ఓకే. దేవుడు తెలియని వాళ్ళు అంటున్నారు, అన్యులు అంటున్నారంటే ఓకే. అరే అన్నీ తెలిసి అన్నీ మీతో ఎప్పుడు తోడుకొని నా స్నేహితులతో కుటుంబం మీరే తోడుగా లేకుండా అలా నెట్టేస్తే ఇంక ఎక్కడికి వెళ్తాము, ఎవరు చెప్పుకుంటాం? ఒకటి చెప్తా చూడండి, మనుషులు ఎప్పుడైనా కానీ బయట వాళ్ళు ఎన్నన్నా పట్టించుకోం, కానీ ఇంట్లో వాళ్ళు అంటే పట్టించుకుంటాం. ఎందుకంటే అరే వాళ్ళు చిన్నప్పుడు నుంచి చూస్తున్న స్నేహితులు కావచ్చు, చిన్నప్పుడు నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళే మనల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇంకా బయట వాళ్ళు మీ అమ్మ నాన్నే సరిగ్గా లేరు, నీతో నువ్వేం చేస్తున్నావు అంటారు. అదే కదా మనకి గొప్ప అపజయం. అక్కడే కదా మనం పడిపోతాం. ఇంక ఎక్కడుంది మనకి చెప్పండి? అందుకని ఈరోజు అలాంటి జీవితాలు మన జీవితంలో ఉంటే వద్దు, అలా ఏడిపించడం.